హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు వచ్చేసి నేనైతే ఈ టీ మేకర్లో ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇక్కడ టీకి కూడా ఒక మేకర్ అయితే వచ్చింది. ఆ టీ మేకర్లో ఈరోజు అయితే టీ అయితే ట్రై చేసేద్దాం. ఫస్ట్ అయితే వాళ్ళే మనకు ఒక మూస లాంటిది అయితే ఇచ్చారు అండ్ వాటర్ దాంట్లోకి వేయాలి, లేకపోతే సంథింగ్ నేను రెడ్డిష్ అయితే వచ్చింది దానికి కింద. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను తొందరలోనే. అండ్ ఈరోజు వచ్చేసి అక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో అయితే మెజర్మెంట్ అయితే పెట్టుకున్నాను. తర్వాత విజిల్ వేసిన తర్వాత ఒకసారి పైకి కిందికి అన్నాను అంటే అనొచ్చు, లేకపోతే అలానే పెట్టచ్చు. అండ్ తర్వాత నాకు కావాల్సినవి వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఫుల్గా ఎక్కువగా టీ చేసినామనుకోండి, మనకు అది పాలు పొంగేటప్పుడు కింద అయితే పడిపోతుంది. ఎక్కువగా అయితే పనికిరాదు. ఒక 2-4 మెంబర్స్ అయితే సరిపోతుంది. దాని తర్వాత ఆన్ చేసుకొని నేనైతే డికాషన్ అయితే పెట్టాను ఫస్ట్. లేకపోతే మీరు పాలు కూడా యాడ్ చేసేసి ఒకేసారి అయితే కూడా పెట్టేయచ్చు, నో ప్రాబ్లం, ఏమీ అయితే ప్రాబ్లం కాదు. అండ్ తర్వాత నేను వచ్చేసి కొంచెం సేపు ఆ మూసతోనైతే ఆడుకున్నా. మా దగ్గర అయితే మూస అని అంటారు, మీరేమంటారో మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి. భాష మీన్స్ మీదే, మీ పరిసరాలలో దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, చూడొచ్చు మీరు. దాని విజిల్ అయితే సౌండ్ వస్తుంది నాకు, అందుకే వెళ్ళి వీడియో అయితే తీశాను, మీకు ఒక అవగాహన ఉండాలని. లేకిన్ మీకు ఆ సౌండ్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ సౌండ్ విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే నాకు టోటల్ అవుట్పుట్ అయితే ఇలా కనిపించింది. అండ్ ఇది వచ్చేసి పొంగినట్లు అనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా పొంగిందేమో అనేసి ఇంకా మిల్క్ అయితే తెచ్చేసి నేనైతే మిల్క్ యాడ్ చేశాను. చూడొచ్చు, మిల్క్ యాడ్ చేసిన తర్వాత అలానే స్టవ్ ఆన్లోనే పెట్టేయండి. ఇంకా పొంగేం కిందికైతే రాదు, మధ్యలో ఒకసారి అట్లా చూస్తూ ఉండండి. ఇంకా మీరు గ్యాస్ ఫ్లేమ్ అయితే ఎక్కువ అస్సలు పెట్టకండి. పెట్టినాను నేనైతే ఎర్రగా అయిపోయిందండి కింద. ఆ వీడియో కూడా క్లిప్ యాడ్ చేసుకుందాం అనుకున్నా, బట్ దీనికే సరిపోయింది 3 మినిట్స్ వీడియో. అండ్ తర్వాత మనం కావాల్సినంత మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు చూస్తే నేను ఫుల్ హాఫ్కి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, పూర్తిగా తక్కువ అయితే వేసుకోలేదు. అండ్ ఈ విధంగా టేస్టీగా కాఫీ అయితే టేస్ట్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో అయితే పెడతానండి. ఇప్పుడైతే చాలా బాగా అయితే కాఫీ అయితే వచ్చింది. నేనైతే మధ్యలో స్పూన్ అయితే పెట్టి ఏమైనా కలిపాను, ఏమైనా ఉంటాయి కదా అంటే కింద ఏమైనా మాడుతుందేమో అనేసి ఇంకా 5 మినిట్స్ అట్లే పెట్టాను. చూడొచ్చు, ఇంకా నేనైతే ఫ్లేమ్ అయితే తగ్గించేసాను. చూడొచ్చు, కరెక్ట్ దానికి మన బౌల్కి ఎంత అవసరమో అంత మాత్రమే అయితే పెట్టాను. తర్వాత చూస్తే ఇంకా మనకైతే పొంగు అయితే వచ్చేసింది. తర్వాత ఓపెన్ చేస్తే చూడొచ్చు, పొంగు వచ్చిందని మీకు క్లారిటీ రావాలని నేను మూత కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే ఎవరు కొనుక్కొని వేస్ట్ కాకూడదు కాబట్టి. అండ్ ఇదైతే వర్కే, బట్ అంత మంచి ఏం వర్కింగ్ కాదు. ఓకే అండి, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు, చేయండి, మీకు యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను నేను. ఓకే, లైక్